ఓరా పోవే షోతో పాపులర్ అయిన యాంకర్ విష్ణుప్రియ బిగ్ బాస్ ఆఫర్ వస్తే వదులుకుందట. కొండకి కూర్చొని మంచి అవకాశాన్ని మిస్ చేసుకుందట. బిగ్ బాస్ 7 లో విష్ణుప్రియని రమ్మని అంటే ఎక్కువ పారితోషికం డిమాండ్ చేసిందట. బిగ్ బాస్ నిర్వాహకులు రోజుకి 30,000 ఇస్తామన్నారట. కానీ ఈ హాట్ బ్యూటీ ఏకంగా 80,000 అడిగిందట. 70 నుండి 80,000 ఇవ్వాలని డిమాండ్ చేసిందట. అసలు ఏ కంటెస్టెంట్ కి కూడా వాళ్ళు అంత పారితోషికం ఇవ్వడం లేదు. 40,000 ఇస్తే ఎక్కువ, మహా అయితే 50,000. కానీ ఈ అమ్మడు కొండ మీద కూర్చోవడంతో అవసరం లేదని లైట్ తీసుకున్నారు. దీంతో మంచి ఆఫర్ ని మిస్ చేసుకుంది విష్ణుప్రియ. అయితే ఈసారి మాత్రం ఆమె కాలబేరానికి వచ్చిందట. ఆమెనే ఆఫర్ కావాలని అడుగుతుందట. తానే బిగ్ బాస్ తెలుగు 8 హౌస్ కి రావాలనుకుంటుందట. మరి ఈసారి తీసుకుంటారా? పారితోషికం లెక్కలు సెట్ అవుతాయా అనేది చూడాలి. ఓరా పోవే షోతో యాంకర్ గా మారింది విష్ణుప్రియ. ఈ షో ఆమెకి మంచి గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత పలు టీవీ షోస్ లో మెరిసింది. షార్ట్ ఫిలిమ్స్ తో ఆకట్టుకుంటుంది. అడపాదడపా నటిగా మెరుస్తుంది. వాంటెడ్, పండుగాడు, దయా వంటి సినిమాల్లోనూ మెరిసింది. ఇప్పుడు ఆమె కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలో మెరుస్తోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.